ఇంతకి టెస్ట్ చేస్తున్నాను, ఎవరితో టెస్ట్ చేస్తున్నావురా? వచ్చి నీ అనుమానంలో నా అండర్వేరు ఇప్పుడే పాప్కార్న్ సైట్స్ ఓపెన్ చేశాను. రే, నువ్వు అవి చూసావంటే నీ చెయ్యి అసలు కంట్రోల్లో ఉండదు. నువ్వు మళ్ళీ పుషప్ చేసావంటే ఇంకా నీ జంగిల్ రాజాకి దండేసి జోహార్ కొట్టాల్సిందే. అబ్బా, పుషప్స్ చేయకుండా చేతులు కారం కూడా పూసుకున్నాలే. రే, నువ్వు కంట్రోల్ తప్పి ఆ కారాన్ని కడిగేసుకొని మరీ పుషప్ చేస్తావు. నిన్నెవడ్రా నమ్మేది? బంగారం, ఇంట్లో టీవీ పనిచేయట్లేదు కదా? అవును. ల్యాప్టాప్ కూడా పనిచేయట్లేదు కదా? అవును. మొబైల్ డేటా కూడా అయిపోయింది కదా? అవును. ఇవన్నీ పని చేయట్లేదని తెలిసి కూడా ఎందుకురా ఇవన్నీ అడుగుతావు? ఈ మూడు పని చేయక ఏం చేయాలో అర్థం కాక నా పని పడదామని ఫోన్ చేసావు, అంతే కదా? రే, ఈ మూడు పని చేసినా రోజులో ఒక 2 గంటలేరా నీకు నా టార్చర్ తగ్గేది. సరే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అలా రా దారికి. ఎందుకు చేశానంటే రేపు నీ దగ్గరకు వచ్చేటప్పుడు మిడ్డీ వేసుకోనా గౌన్ వేసుకోనా? గోను సంచి చేసుకోవే, గాలి బాగా వస్తుంది. పాడు, నీ గర్ల్ ఫ్రెండ్ గోను సంచి వేసుకుని బయటికి వస్తే ప్రతి గాలి నా కొడుకు గుట్లు అప్పగించి చూస్తాడు. బంగారం, ఖచ్చితంగా నువ్వు ఉపవాసంలోనే ఉన్నావు కదా ఈరోజు? అవునరా, ఎలా కనిపెట్టావు? బాగా ఆకలిస్తున్నట్టుంది కానీ తినకూడదు. ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేసి నన్ను తింటున్నావు. అవునరా, నిన్ను తినేస్తా. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు, నువ్వు నా బిర్యానీ, ఆ మామని తినేస్తా. బంగారం బంగారం, కొంచెం నన్ను టెస్ట్ చేసుకునివే ప్లీజ్. రే, నీకెప్పుడు ఆ జంగిల్ రాజా గొడవేనా? అది పని చేయకపోయినా నేను నిన్నెప్పుడు వదలను. నీకు ఆ సుఖం అవసరం లేకపోయినా నాకు అవసరం కదా బంగారం. అంటే నువ్వు నన్ను ఈ సుఖం కోసమే ప్రేమించానంటున్నావా? ఇదిగో, నేను అలా అనలేదు. నువ్వు అనవసరంగా బీపీ తెప్పించుకో. చూడు బంగారం, ఉన్నది ఒకటే లైఫే. అచ్చట ముచ్చట ఈ లైఫ్ లోనే తీర్చేసుకోవాలి. లవంగం పని చేయకుండా లైఫ్ ఎలా లీడ్ చేయమంటావు చెప్పు? ఏహే, లవంగం లేదు, లెగ్ పీస్ లేదు. రేపు నేను వస్తున్నా కదా, కావాలంటే ఇద్దరం కలిసి టెస్ట్ చేద్దాం. ఇదిగో, రేపు నీ ముందు టెస్ట్ చేసేటప్పుడు అది పని చేయకపోతే నీ ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ కి నేను అస్సలు తీసుకోలేను. అందుకే నేను ఒక్కడనే టెస్ట్ చేసుకుంటాను. అసలు నువ్వు దానికి వాల్యూ ఇస్తున్నావు, నాకు వాల్యూ ఇస్తున్నావారా? నీకెందుకు వాల్యూ ఇవ్వనే? నీకంటే ఎవరు ఎక్కువ చెప్పు కదా. అయితే ఆ టెస్టింగ్లు పక్కన పెట్టి నాతో మాట్లాడు. బంగారం, ఈ సుఖం లేకపోతే మనం హ్యాపీగా ఉండలేమే. సినిమాలోనే ఆశీలు బేబంలు ఉండేది, రియల్ లైఫ్ లో ఉండరే. రే, నువ్వు ఇలా మాట్లాడి నా ప్రేమను చీఫ్ చేస్తున్నావు. నీది పని చేయకపోయినా పర్లేదు, నేను నిన్ను వదలను వదలను వదలను. టైం 12 అయిందే, నీ ఉపవాసం టైం కూడా అయిపోయింది. బిర్యానీ ఆర్డర్ పెడతాను, దాన్ని తిను, నన్ను తినకు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే నేనేం తిన్ను. తినకపోతే చావు, నన్ను దొబ్బకు. కట్ చేసాడు సచ్చినోడు. ఓసే, నా బీర్ మొత్తం అయిపోయింది. నేను లోపలికి వెళ్ళి వాడి బ్యాట్తో బ్యాడ్మింటన్. సారీ సంబరం సుజాత. ఆ పరోసంగాడి 25 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ విని నేను కూడా పాడైపోయాను. నువ్వు మెలుకుతో అంటే ఈ ఛాన్స్ ఇవ్వని ఇలా చేశా. నువ్వేమనుకోకే నా బుజ్జి బర్రం ఉండ. నర్స్ మేడం, మీరు వచ్చారేంటి? డాక్టర్ మేడం కదా రావాల్సింది. మేడం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాక నీకు ఇంజెక్షన్ ఇవ్వాల్సింది నేనే. మరి ఈ ప్రాసెస్లో నేను కూడా భాగమే కదా. అందుకే మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. దేనికి పర్మిషన్ ఇచ్చారు? నా నిప్పు చల్లార్చాక మేడం గారు నిప్పు కూడా చల్లార్చు. మీ 2 నిప్పుల్ని చల్లార్చాలా మేడం? తప్పదు కదా పరవశం.